అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశీయ స్టాక్ మార్కెట్లకు యుఎస్ డీల్ జోష్ నింపింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3656 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా 85,000 మార్కును సెన్సెక్స్ క్రాష్ చేసింది. ఇక నిఫ్టీ 1219 పాయింట్ల లాభంతో 26,308 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్ లో దూసుకుపోతున్నాయి. ఇక కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంతో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక రూపాయి విలువ కూడా బాగా పుంజుకుంది, కొత్త ఆనందాన్ని ఇచ్చింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.04కి చేరుకుంది. నిఫ్టీ రియాలిటీ 4% పైగా లాభపడింది. ఆ తర్వాత ఆటో, మౌలిక సదుపాయాలు, కన్స్యూమర్స్ డ్యూరబుల్స్, ఐటీ, లోహాలతో బలమైన కదలికలు కనిపించాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లకు యుఎస్ డీల్ అయితే జోష్ నింపిందని చెప్పాలి. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3656 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా 85,000 మార్కును సెన్సెక్స్ క్రాస్ అయితే చేస్తుంది. ఇక నిఫ్టీ 1219 పాయింట్ల లాభంతో 26,308 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్ లో అయితే దూసుకుపోతున్నాయి. కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంతో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక రూపాయి విలువ కూడా బాగా పుంజుకుంది, కొత్త ఆనందాన్ని అయితే ఇచ్చిందని చెప్పాలి. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.04కు చేరుకుంది. నిఫ్టీ రియాలిటీ 4% పైగా లాభపడింది. ఆ తర్వాత ఆటో, మౌలిక సదుపాయాలు, కన్స్యూమర్స్ డ్యూరబుల్స్, ఐటీ, లోహాలతో బలమైన కదలికలైతే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు రేవంత్ చలమల గారు, మార్కెట్ ఎక్స్పర్ట్ అందుబాటులో ఉన్నారు. రేవంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నాం మార్కెట్లో అయితే సానుకూల సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది, సానుకూలంగా వెళ్తుంది ఏదైతే యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ తర్వాత. సో ఏంటి, ఎలా ఉండొచ్చు ఇది? మనకి నిజంగా పాజిటివ్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? సో ట్రంప్ అధికారం తీసుకున్న దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ ఇష్యూ మాత్రం టారిఫ్ రిలేటెడ్ సమస్య. సో గత సంవత్సర కాలం నుంచి మన ఈ టారిఫ్ రిలేటెడ్ సమస్యలతోటి అటు మన భారతదేశ స్టాక్ మార్కెట్లు లేకపోతే ఎక్స్పోర్ట్ రంగం ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బందులు పడ్డాయి. మనం ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అమెరికా మీద డిపెండ్ అవ్వటము ఈ రోజు మన భారతదేశం కొద్దిగా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రెషర్ ని ఫేస్ అవడానికి ఒక కారణంగా మారింది. ఇప్పటి వరకు రూపాయి పతనం గమనించాం. రూపాయి పతనం గల కారణం మనం చేయాల్సినటువంటి ఎక్స్పోర్ట్ కూడా డ్రాప్ అవ్వటం. ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ క్లియర్ కాకుండా ఉన్న సమయంలో మన భారతదేశ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం సేఫ్ కాదని నమ్ముకున్నటువంటి ఎఫ్ఐఏలు వీళ్ళందరూ అమ్ముకొని డబ్బులు వెనక్కి తీసుకువెళ్ళటము, ఇవన్నీ కూడా మన ఇండియన్ రూపీని కూడా వీక్ చేయడం అయితే మనం గమనించాం. ఇట్లాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నటువంటి సమయంలో ఇంకొక వైపుగా గోల్డ్ కూడా పరిగెట్టినటువంటి పరిస్థితులను మనం గమనించాం. ఫైనల్ గా మనకు ఒక బ్రీత్ స్పేస్ అనేది దొరికినట్టుగా మనం పరిగణించవచ్చు. ప్రపంచం మొత్తం అంతా 25% యావరేజ్ టారిఫ్ వేసినటువంటి అమెరికా భారతదేశం మీద మాత్రం పనిష్మెంట్ కింద పెనాల్టీ టారిఫ్ ఎక్స్ట్రా 25% రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు కానీ మన మీద వేసింది. సో ఈ రోజు మన భారతదేశం చాలా క్లియర్ స్టాన్స్ తీసుకుంది. రష్యన్ ఆయిల్ డిపెండెన్సీని తగ్గిస్తాము లేదా పూర్తిగా ఆపేస్తాము అని, అదే విధంగా $5 బిలియన్ వరకు కూడా వాళ్ళతో బిజినెస్ చేస్తాము అని, అమెరికా దగ్గర నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ ను కూడా చేసుకుంటాము అని చెప్పేసి కొన్ని క్లియర్ డీల్స్ మాట్లాడుకోవడం తోటి ఈ రోజు మన టోటల్ టారిఫ్ 18% కి స్లాష్ అయిపోయింది. కేవలం పెనాల్టీ టారిఫ్ మాత్రం పోవటమే కాదు, 25% బేస్ టారిఫ్ ది కాస్త కట్ చేసి 18% టారిఫ్ కి తీసుకొని వచ్చారు. దాదాపుగా మన పక్కన ఉండేటువంటి చైనా 35% గా ఉంది, అండ్ వియత్నాం కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వీటన్నిటితో కంపేర్ చేస్తే ఈ రోజు మన ఇండియన్ టారిఫ్ చాలా అట్రాక్టివ్ గా కనపడుతోంది. సో బేసిక్ గా మొన్న జరిగినటువంటి బడ్జెట్ 2026 ఈ టారిఫ్ ఒప్పందానికి కీలకంగా మారింది. ఈ టారిఫ్ ఒప్పందం వెనకాల భారతదేశ ప్రభుత్వం చాలా కసరత్తు చేసిందని చెప్పాలి. 2025 శక్తి డీల్ ని తీసుకొని వచ్చింది, శక్తి యాక్ట్ ని తీసుకొని వచ్చింది. దాని యొక్క మేజర్ పని గత 20 సంవత్సరాల నుంచి ఇండియా అండ్ అమెరికా మధ్యలో మూలుగుతున్నటువంటి న్యూక్లియర్ డీల్ ని పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితుల నుంచి దాన్ని యాక్టివేట్ చేసే సిచ్యువేషన్ కి తీసుకొని వచ్చింది. సో న్యూక్లియర్ స్మాల్ సైజ్డ్ రియాక్టర్స్ ఇండస్ట్రీ, స్మాల్ సైజ్ రియాక్టర్స్ ని మన భారతదేశంలో సెటప్ చేయడం కోసం అని చెప్పి
మన నామ్స్ ని ఈజ్ చేసింది. ఇప్పటి వరకు న్యూక్లియర్ ఎనర్జీ కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంది. ఆ 2008లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గతంలో జరిగినటువంటి భూపాల్ గ్యాస్ ట్రాజడీని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల జరిగేటువంటి ప్రమాదానికి సప్లై చేసే బాధ్యత తీసుకోవాలన్న తర్వాత ఆ డీల్ పక్కకు పడిపోయింది. 2025లో గ్లోబల్ నామ్స్ కి అనుకూలంగా డిసెంబర్ లోనే మనకి ఆ శక్తి 2025 యాక్ట్ ని తీసుకురావడంతో న్యూక్లియర్ ఎనర్జీ కూడా మన భారతదేశంలో న్యూక్లియర్ సప్లైస్ ఆర్ న్యూక్లియర్ రిలేటెడ్ మెషినరీస్ మన ఇండియాకి వచ్చే విధంగా ఈ డీల్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా ఏవియేషన్ ఇండస్ట్రీలో మన 2020 సంవత్సరం కంటే ముందు బిఫోర్ కోవిడ్ మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా స్లోగా ఉండేది. 2020 తర్వాత నుంచి మన ఇండియన్ ఏవియేషన్ అనేది చాలా హై స్కైస్ కి వెళ్ళిపోతూ ఉంది. సో బేసిక్ గా మనకి మెజారిటీ ఆఫ్ ద ఫ్లైట్స్ అన్ని కూడా బోయింగ్ ఫ్లైట్సే. సో మొన్న వచ్చినటువంటి బడ్జెట్ లో దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, ఆపరేషన్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించి ఏ ఇంపోర్ట్స్ మీదైనా కానీ ట్యాక్స్ తీసేస్తున్నట్టుగా మనకి మన బడ్జెట్ లో కనిపిస్తూ ఉంది. అండ్ అదే విధంగా రష్యన్ ఆయిల్ రిలేటెడ్ మాత్రం కొంత కన్సర్న్ అయితే కనబడుతోంది. మన రష్యన్ ఆయిల్ ని డిస్కౌంటెడ్ ప్రైస్ లో $50 నుంచి $55 పర్ బ్యాగ్. కాకపోతే ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి తీసుకోవడం మనకు అది 60 నుంచి 65 బ్రెంట్ క్రూడ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ డాలర్ ప్రైస్ కే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల అప్రాక్సిమేట్ గా 10 to 15% వరకు కూడా మనకి ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మన బేస్ ఇన్ఫ్లేషన్ ఫిగర్ కూడా మారే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. గతంలో మన బేస్ ఎస్టిమేటెడ్ ఇన్ఫ్లేషన్ ఫిగర్ 4.8 గా ఉన్నట్లయితే దాన్ని 5.3 గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు గవర్నమెంట్ దాని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ ఈ ఎనర్జీ సప్లైస్ మన భారతదేశంలో ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ సప్లైస్ కాస్ట్ పెరగటం వల్ల కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతోంది. అండ్ దాంతో పాటుగా అగ్రి రిలేటెడ్ కూడా గమనిస్తున్నాము. సో పర్టికులర్ గా అమెరికా వైపు నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సో మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఆల్మండ్స్ అవ్వచ్చు, వాల్నట్స్, యాపిల్స్, వీటన్నిటికీ కూడా ట్యాక్స్ తగ్గించడం అయితే మనం గమనిస్తున్నాం. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సెగ్మెంట్ కొంత కాంపిటేటివ్ కండిషన్ వల్ల కొద్దిగా వాళ్ళకి డిమాండ్ తగ్గే అవకాశం అయితే ఉంటది. కాకపోతే మనకి ఈ ఎప్పుడైతే 50% టారిఫ్ వేశారో ఆ సమయం నుంచి పర్టికులర్ గా ఫిషరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఈ రెండు బాగా కుదేలైపోయాయి. మన భారతదేశం నుంచి విపరీతమైన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కాంపిటీటర్ గా ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్. వాళ్ళ దగ్గర తక్కువ టారిఫ్ ఉండటం వల్ల మొన్నటి వరకు మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ పడ్డాయి. అంతేకాకుండా చాలా మంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితికి ఎదుర్కొన్నాం. సో ఈ రోజు మనకు ఉన్నటువంటి టారిఫ్ బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉండటం వల్ల మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉండి కొత్త ఉద్యోగ కల్పన కూడా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా 2026 బడ్జెట్ మరొక అంశాన్ని గమనించాలి. 2047 వరకు కూడా ఏవైతే డేటా సెంటర్స్ మన భారతదేశంలో పెట్టి కంచి క్లౌడ్ సర్వీసెస్ అందజేస్తూ ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడేను కూడా మన 2026 బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. సో బేసిక్ ఇది కూడా ఇప్పుడు జరిగినటువంటి ట్రేడ్ డీల్ కి ఒక మంచి ఇనిషియేటివ్ గా మారింది. సో 2026 యూనియన్ బడ్జెట్ మొత్తం కూడా ట్రేడ్ డీల్ అనుకూలంగా జరిగినట్టుగా ఇప్పుడు మనకు లింక్ చేసుకుంటేనే అర్థమవుతోంది. సో ఈ డేటా సెంటర్స్ మన భారతదేశంలో ఏర్పాటు చేయడం కోసం అటు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇటువంటి కంపెనీలు కూడా మన భారతదేశంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాయి. కాకపోతే అటువంటి డేటా సెంటర్స్ కి ఎక్కువగా ఎనర్జీ సప్లై అనేది అవసరం పడుతోంది. కానీ మనం ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్ ప్రైస్ క్రూడ్ ఆయిల్ ని అమెరికా దగ్గర నుంచి కొనేటువంటి పరిస్థితులు అయితే కొంత కనపడుతున్నప్పటికీ మరొక మంచి అంశం న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర నుంచి మనం ఎనర్జీ జనరేట్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు వచ్చినటువంటి శక్తి 2025 వల్ల మనకు అది ఇంప్లిమెంట్ కాబోతోంది. అది కొంతవరకు పాజిటివ్ గా కనపడుతుంది. 24/7 ఎనర్జీ జనరేషన్స్ కి పాసిబిలిటీ కనపడుతుంది. సో ఒక డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎనర్జీని ఎక్సెస్ సప్లై చేయడం కోసం మనం సోలార్ సంబంధించినటువంటి సిస్టమ్ ని కూడా ఆల్రెడీ మన భారతదేశం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే సోలార్ ఎనర్జీ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఇప్పుడు దాన్ని మరింతగా బూస్ట్ చేసేందుకు ఈ డేటా సెంటర్స్ కి కావాల్సినటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది డిమాండ్ చేయడం అనేది మనకు క్లియర్ గా కనపడుతోంది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏవైతే మనం ఇష్యూస్ ని ఫేస్ చేశాము, మేజర్ గా ఫేస్ చేసింది రూపీ డిప్రిసియేషన్ బికాస్ ఆఫ్ ద FIIs అవుట్ఫ్లో, అది కొంత కట్టడయ్యే అవకాశం కనపడుతోంది. అండ్ రానున్న రోజుల్లో రూపీ కూడా కొద్దిగా బలపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఏవైతే మన ఎక్స్పోర్ట్స్ ఈ ట్రేడ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ వల్ల వెనకపడ్డాయో ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఫ్రంట్ సీట్ తీసుకోవడానికి అయితే కొంచెం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అదే విధంగా మన మొన్న వచ్చినటువంటి యూనియన్ బడ్జెట్ లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద కొద్దిగా ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. సో మన ఇండియా డిజిటల్ ఇండియా 2.0 డిజిటల్ ఇండియా 2.0 2047 కల్లా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అటు సెంటర్స్ అంటే డేటా సెంటర్స్ వాటిని ఇనిషియేట్ చేయడము, మన ఇండియాలో టెక్నాలజీ డెవలప్ చేసే విధంగా
మన దగ్గర ఉండేటువంటి యువతకి స్కిల్ ట్రైనింగ్ ని పెంచే విధానంలో బడ్జెట్ ని కూడా ప్రవేశపెడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా 2047 సంవత్సరం కల్లా మన భారతదేశం డిజిటల్ గా నెంబర్ 1 కంట్రీగా అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో మొన్న వచ్చినటువంటి బడ్జెట్ వచ్చినప్పుడు ఇది ప్రజా బడ్జెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఇది ఎక్కువగా యుఎస్ ట్రేడ్ డీల్ కి ఇప్పుడు అనుకూలంగా మారినటువంటి బడ్జెట్. దాని మీనింగ్ అది తప్పు అని కాదు. రానున్న 4-5 సంవత్సరాల్లో అవన్నీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినట్లయితే చాలా మంది యువతకి స్కిల్డ్ ఎంప్లాయీస్ కి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు దొరికే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, రానున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. 2025 బడ్జెట్ లో కూడా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎక్కువగానే ఫోకస్ పెడుతోంది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఈ అన్సర్టనిటీస్ అయితే మనం చూసామో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కేవలం మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మాత్రం జరగడమే కాదు, ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు అవ్వటం, ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అవడం కూడా ఒక రకంగా భారతదేశానికి మంచి జరిగిందనే చెప్పాలి. ఈ 1 year పాటు దాని వల్లనే మనం యూకే తోటి స్పీడ్ గా డీల్ చేయగలిగాం, యూరోపియన్ యూనియన్ తోటి స్పీడ్ గా డీల్స్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం ఒక సింగిల్ ఇంజన్ గా డబుల్ ఇంజన్ స్పీడ్ తోటి మన ఇండియన్ ఎకానమీ ముందరికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొన్నటి వరకు ఐటీ గానీ, ఫార్మా గానీ బాగా సఫర్ అయ్యాయి. ఇప్పుడు ఈవెన్ ఫార్మా రిలేటెడ్ కొన్ని స్పెషలైజ్డ్ డ్రగ్స్ దాదాపు 17 కేటగిరీలకి ట్యాక్స్ ను కూడా తగ్గించడం అయితే మనం గమనించాం. అదే విధంగా మన దగ్గరనే R&D కూడా చేయాలి డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి ఒక 10,000 కోట్లు 3 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల కోసం అని చెప్పి కేటాయించినట్టు కూడా చూసాం. సో కేవలం ఒక జెనరిక్ డ్రగ్స్ కాదు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సింది, ఒక R&D బేస్డ్, రీసెర్చ్ బేస్డ్ స్పెషలైజ్డ్ డ్రగ్స్ ను కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హబ్ గా భారతదేశం మారాలి అని చెప్పేసి క్లియర్ స్టాండ్స్ కనబడుతున్నాయి. సో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఈ రోజు మనకి ఈ అనౌన్స్మెంట్ తర్వాత అటు ఫార్మా గానీ, ఐటీ గానీ ఇవన్నీ కూడా మంచి వాల్యూలు అయితే మన మార్కెట్ లో చూస్తున్నాం. అదే విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు రియాలిటీ అంతగా పెరగడానికి గల కారణం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచే దాంట్లో భాగంగా డేటా సెంటర్లు రాబోతున్నాయి, న్యూక్లియర్ ప్లాంట్స్ రాబోతున్నాయి. అదే విధంగా మనకి కారిడార్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు, ఈ పర్టికులర్ గా రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి. సో మనకి ఓవరాల్ గా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేసే దాంట్లో భాగం కింద టోటల్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాలిటీ కూడా ఈ రోజు బూస్ట్ అవడం అనేది మనం గమనించాం. సో రానున్న రోజుల్లో ఈ ఏదైతే ప్రవేశపెట్టారో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే డీల్ అనేది కన్ఫర్మ్ అయిందో అది పాజిటివ్ గానే కనపడుతుంది. కాకపోతే ఒకటే నెగిటివ్ ఎలిమెంట్, కొద్దిగా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. కానీ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు గత కొన్ని సంవత్సరాల పాటు మన 6% ట్రాక్ లో ఉండేవాళ్ళం. ఆ 6% ట్రాక్ ని బ్రేక్ చేసి 7 లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ స్పీడ్ వల్ల 7% ట్రాక్ ని కూడా మనం బీట్ చేసేసి 8% గ్రోత్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒక 0.5% or 1% మంది ఏమన్నా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ అది మన జీడిపి పెరగడం తోటి కాంపన్సేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన భారతదేశం లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నప్పటికీ మనం పర్టికులర్ గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మాత్రం బాగా వెనకబడుతున్నాం. దానికి గల కారణం స్కిల్డ్ లేబర్ మన దగ్గర లేకపోవడం, స్కిల్డ్ ఎంప్లాయీస్ మన దగ్గర లేకపోవడం. భారతదేశంలో ఉద్యోగ కొరత ఉంది కాదు, స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత ఉండడం వల్ల ఇప్పుడు టెక్నాలజీ డ్రివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీ డెవలప్మెంట్ జరుగుతోంది. దానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. కాబట్టి ప్రజలకి కూడా దానికి తగ్గ వేతనాలు వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగా బూస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో ఓవరాల్ ఇండియన్ ఎకనామికల్ స్ట్రక్చర్ మనకి సిగ్నిఫికెంట్ గా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే అద్భుతంగా కనబడుతున్నాయి. అండ్ రానున్న రోజుల్లో ఇండియాదే పై చేయ అవకాశాలు అయితే మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్ రేవంత్ గారు, ఇట్స్ బిగ్ రిలీఫ్ మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ రోజు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఆ రోజైతే స్టాక్స్ పూర్తిగా మనకు మైనస్ లో కనిపించింది, తర్వాత నిన్న కాస్త పుంజుకుంది, అండ్ ఇప్పుడు మళ్ళీ కాస్త మంచి లాభాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ర్యాలీ ఇది కంటిన్యూగా ఉంటుందా, ఇది దీర్ఘకాలికమా లేదంటే టెంపరీ? అండ్ ఇంకొకటి ఈ స్థాయిలో ఫ్రెష్ ఎంట్రీ కరెక్ట్ అనుకోవచ్చా? సో బేసిక్ గా మనకి బడ్జెట్ రోజు పడడానికి గల కారణం బడ్జెట్ బ్యాడ్ అన్న దాని గురించి కాదు. ఆ రోజు కేవలం మనకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ఒక ప్రెషర్ మార్కెట్ లో కనిపించింది. అది దాదాపుగా 0.2% నుంచి 0.5% కి పెంచడం ఫ్యూచర్స్ మీద, అదే 0.01% నుంచి 0.15% కి ఆప్షన్స్ మీద పెంచడం. ఇది కొంతవరకు మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది. ఆల్రెడీ FIS దాని మీద అలుగున్నటువంటి సమయాల్లో తగ్గించకపోగా, దాన్ని సేమ్ గా రిమైండ్ చేయకపోగా, దాన్ని పెంచడం తోటి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొన్నారు. కానీ మార్కెట్ లో బడ్జెట్ కి సంబంధించినటువంటి డిసప్పాయింట్మెంట్ పెద్దతులు లేదు. ఇన్ఫాక్ట్ మనం బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫిజికల్ డెఫిషియట్ ని తగ్గించే ప్రయత్నం మనకి క్లియర్ గా కనపడుతుంది. రానున్న రోజులు ఇప్పుడు మన భారతదేశంలో పెద్దతున్న సమస్యలు ఏవి లేకపోవచ్చు, కానీ అమెరికాలో చాప కింద నీరులాగా వాళ్ళకి అక్కడ రిసెషన్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది.
ఎప్పుడైనా ఎకనామిక్ రిసెషన్, ఎకనామిక్ కొలాప్స్ లాంటి జరిగినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిషియట్ తగ్గించుకొని కనుక సిద్ధంగా ఉన్నట్లయితే అటువంటి రిసెషన్స్ వచ్చినటువంటి పీరియడ్ లో ఎకానమీని బూస్ట్ చేయడానికి, కొత్త అప్పులు తీసుకోవడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. సో మన వాళ్ళు దానికి ఫ్యూచర్ ప్రిపరేషన్ చేస్తున్నట్టుగానే చూడాలి. 2008 లీమన్ బ్రదర్ కొలాప్స్ జరగక ముందే 1.5 year ముందు నుంచే మన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ను చేసుకుంటూ మార్కెట్ లో లిక్విడిటీని మెయింటైన్ చేసే ప్రయత్నం చేసింది. సో బేసిక్ గా మన ఆర్బీఐ ఒక రకంగా చెప్పాలి అంటే వరల్డ్ లోనే నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎటువంటి రిసెషన్ అయినా కానీ సామర్థ్యంగా ఎదుర్కొందనే చెప్పాలి. సో ఈ బడ్జెట్ కూడా రాబోయేటువంటి సమస్యలకి పరిష్కారంగా దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ పోయిన సంవత్సరమే రకరకాల ప్రజా బడ్జెట్లు అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అది ఇవ్వాల్సిన అవసరం లేదు, బెనిఫిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగ కల్పనని క్రియేట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ మీద ఫోకస్ చేసే విధంగా బడ్జెట్ అయితే ఇచ్చారు. సో బేసిక్ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఇమీడియట్ గా స్టాక్ మార్కెట్ ని బూస్ట్ చేసేటువంటి బడ్జెట్ కాకపోవచ్చు, కానీ రానున్న సంవత్సరాల్లో స్టేబుల్ గా పైకి తీసుకెళ్ళడానికి అవకాశాలని క్రియేట్ చేస్తోంది. ఏమన్నా గ్లోబల్ రిసెషన్స్ వచ్చినప్పటికీ తట్టుకునే విధంగా మన ఇండియన్ స్టాక్ ప్రిపేర్ చేయడంలో అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ గెలుస్తుందనే చెప్పాలి. మేబీ గత సంవత్సరంలో ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్, రూపీ డిప్రిసియేషన్, వీటి వల్ల ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇటువంటి రిటర్న్స్ ఇవ్వలేదేమో, కానీ దాని మీనింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ వెనకబడ్డదని కాదు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే డీకపుల్ అయిపోయింది. మన స్టాక్ మార్కెట్ మన ఎకానమీకి అనుకూలంగా మాత్రమే బిహేవ్ చేయడానికి ఇష్టపడుతోంది. అమెరికాలో ఏదో జరిగితే ఇక్కడ రియాక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. గతంలో అమెరికా ఎటు డాన్స్ వేస్తే, అంటే అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లు తుమ్ముతాయనేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ప్రపంచం అంతా డీకపులే, ఇండివిజువల్ గానే రన్ అవుతోంది. ఇప్పుడు ఇండియా ఇండివిజువల్ గ్రోత్ స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. రానున్న రోజుల్లో ఏదైతే గ్రోత్ స్టోరీని ఇంప్లిమెంట్ చేస్తారో అది స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టేబుల్ గా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మనకి గ్లోబల్ రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా క్లియర్ గా చెప్తున్నాయి, 2026 సంవత్సరంలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ దాదాపుగా 15% వరకు కూడా రిటర్న్ డెలివరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ అయితే 30,000 కూడా దాటడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాయి. ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇప్పుడు నుంచే ఇంకా బలంగా మొదలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అదే విధంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ 2020లో 27లో మొదలు కాబోతోంది. ఈ సంవత్సరంలో ఆల్రెడీ మనం యుఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి ఇది ఇంజన్ గా పనిచేస్తే 2027లో యుఎస్ డీలు, యూరోపియన్ యూనియన్ డీలు, ఈ రెండు కలిపి కూడా ఒక డబుల్ వ్యామీ ఏం చేస్తారు, డబుల్ ఇంజన్ స్పీడ్ తోటి మనం ముందరికి వెళ్ళడానికి ఇండియన్ స్టాక్ మార్కెట్ కి అవకాశాలు దొరుకుతుంటాయి. కాకపోతే మార్కెట్ల విషయంలో కొద్దిగా వాలటాలిటీ ఉండేసరికి అందరూ భయపడిపోతూ ఉంటారు. మార్కెట్ పరిగెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇష్టపడతారు, కానీ మార్కెట్ లో కొద్దిగా వాలటాలిటీ ఉన్నప్పుడు మాత్రం పెట్టడానికి ఇష్టపడరు. అదొక్కటే ఇక్కడ మేజర్ కన్సర్న్. అంతేగాని స్టాక్ మార్కెట్ లో కరెక్ట్ అవ్వడం, స్టాక్ మార్కెట్ ఒకటే రేంజ్ లో ఉండిపోవడం వాటి తప్పేం కాదు. అది స్ట్రక్చరల్ కరెక్షన్, ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకు ఒక రకంగా చెప్పాలి అని అంటే సాఫీగా పోయే నది మీద టారిఫ్ అనే ఒక గేట్ వేసి ట్రంప్ మన నీటి ప్రవాహాన్ని ఆపేసినప్పుడు మన నీళ్లు అక్కడే నిలిచిపోయి వేస్ట్ కాకుండా కొత్త పాయల్ని ఎత్తుక్కుంది. యూకేతో ఒక ట్రేడ్ డీల్ చేసుకుంది, ఈయూతో ఒక ట్రేడ్ డీల్ చేసుకుంది, చైనాతో గొడవ పడేటువంటి మనం వాళ్ళతో మాటల్ని, సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో పాయాలు ఏర్పడ్డాయి. ఈ రోజు మన ఎక్స్పోర్ట్స్ కేవలం మొన్నటి వరకు అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాయి ఎక్కువ శాతం. రేపటి నుంచి 4 పాయాల కింద విడిపోయి మనం ఇంకా మరింత బెటర్ గా ఫ్లో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్టాక్ మార్కెట్ మీద డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. మరొక మంచి విషయం, ఇండియా గ్రోయింగ్ ఎకానమీ టైంలో స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు గ్లోరియస్ గానే ఉంటాయి. సో బేసిక్ ఇన్కమ్ మన ఇండియాలో డిజిటల్ గ్రోత్ అనేది పెద్ద ఎత్తున జరగలేదు. ఇప్పుడే మన భారతదేశం మొన్నటి వరకు మేక్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసినటువంటి ఇండియా ఈ రోజు డిజిటల్ ప్రొడక్ట్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడుతున్నాయి. ఏదో జీమెయిల్ యూసేజ్ దగ్గర నుంచి మొన్న ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మెయిల్స్ అన్నింటినీ జోహో మెయిల్ కి మార్చేసాయి. మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్, మన పాపులేషన్ 140 కోట్ల భారతీయులు మనం ఉన్నాం. ఒక 10 కోట్ల మంది ఒక మంచి డిజిటల్ ప్రోడక్ట్, ఇండియన్ డిజిటల్ ప్రోడక్ట్ ని అడాప్ట్ చేసుకున్నా గానీ ఆ డిజిటల్ ప్రోడక్ట్ ఒక గ్లోబల్ ప్రోడక్ట్ గా ఎమర్జ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ శక్తిని అబ్జర్వ్ చేసిన తర్వాత భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్ డిజైనింగ్ మన దగ్గరే ఎందుకు జరగకూడదనే ఉద్దేశంతో డిజిటల్ ఎరా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో ఇదంతా కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ముందరకు తీసుకెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా లింక్డ్. అక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఉద్యోగాలు క్రియేట్ అయితే కన్సంప్షన్ పెరుగుద్ది, కన్సంప్షన్ పెరిగితే కార్ల బయ్యింగులు, బైక్ బయ్యింగులు, హౌస్ బయ్యింగులు,
టోటల్ థీమ్ అంతా కూడా మన బ్యూటీ విత్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏంటి అంటే మనం కేవలం ఏదో ఒక్క సెక్టార్ మీద మాత్రమే డిపెండ్ అయిన వాళ్ళం కాదు. మన ఒక బ్రాడర్ బేస్డ్ ఎకానమీ. అమెరికాను తీసుకుంటే కేవలం ఏ మీద వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. చైనా తీసుకుంటే మొన్నటి వరకు పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కొంత రియల్ ఎస్టేట్ డామినేషన్ తో నడిచింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు అన్ని సెక్టార్స్ కి విభజించబడి ఉన్నాయి. అటు బ్యాంకింగ్ కి వెయిటేజ్ ఉంది, ఐటీకి వెయిటేజ్ ఉంది, ఆటోకి వెయిటేజ్ ఉంది, ఫార్మాసిటికల్ కి వెయిటేజ్ ఉంది. అక్రాస్ ద బోర్డ్ స్ప్రెడ్ అయినటువంటి ఒక సెగ్మెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్. ఒక సెక్టర్ టెంపరీగా వీక్ అయినప్పటికీ మరి మిగతా సెక్టార్స్ అన్ని కలిపి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ముందుకు తీసుకెళ్ళడానికి మంచి హెల్ప్ చేస్తాయి. మరొక స్ట్రెంత్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మన రీటైలర్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ యొక్క ఇన్వెస్టింగ్ గత 3-4 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగింది. గట్టిగా మాట్లాడాలంటే ఒక 6 కోట్ల మందో 5 కోట్ల మందో ఇంకా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ పెడుతున్నారు. 130 కోట్ల మంది భారతీయుల్లో. అదే అమెరికాతో పోలిస్తే వాళ్ళ పాపులేషన్ లో 50 to 60% ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చైనాలో 20% ప్లస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో అది గట్టిగా 5% కి మాత్రమే పరిమితమైంది. ఒక్కసారి మన వాళ్ళు కూడా ఒక 15 to 20% భారతీయులు కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే అది కంపెనీలకు పెద్ద బూస్ట్ గా మారి ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా దూరం ప్రయాణం చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్లు కూడా ఈ 4 years నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్టాక్ మార్కెట్ లో. సో ఫైనల్ గా మనం ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కనుక డిస్కస్ చేసుకుంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా చాలా మంది భావించేది రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ వాళ్ళకి బడ్జెట్ ని బట్టి చూసుకుంటున్నారు. సో ఈ టైంలో ఇప్పుడు ఇంకొకటి చాలా ఊహాగానాలు ఉన్నాయి, మళ్ళీ పడిపోతుంది, ఇంకా సిల్వర్ పూర్తిగా డ్రాప్ డౌన్ అయిపోతుంది, గోల్డ్ డ్రాప్ డౌన్ అయిపోతుంది అని ఇట్లాంటి ఊహాగానాలు ఉన్నాయి. సో ఈ టైంలో అది సేఫేనా? అండ్ ఇంకొకటి ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా ఏమైనా సెక్టార్స్ లో ఈ టైంలో ఏది బెటర్ అంటారు? సో బేసిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అసలు గోల్డ్ పెరగడానికి గల కారణం ఏంటి, సిల్వర్ పెరగడానికి గల కారణం ఏంటి? నిజంగా గోల్డ్ అండ్ సిల్వర్ దానికి సంబంధించినటువంటి బేస్ లైన్ రీజన్స్ తో పెరిగాయా, లేకపోతే మనం క్రియేట్ చేసినటువంటి హైప్ తో పెరిగాయా? నేను రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నాను. బేస్ రీజన్ కంటే కూడా మనం అంటే ఒక రీటైలర్ క్రియేట్ చేసి రీటైలర్ ఏదో మిస్ అయిపోతున్నాడో అన్న భయంలో బయ్యింగ్ చేయడం వల్ల పెరిగిందని చెప్తాను. దానికి సంబంధించి కొన్ని డేటా పాయింట్స్ చాలా సింపుల్ గా చెప్తాను. మనకి గోల్డ్ పెరగడానికి గల రీజన్ 2022 రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు రష్యాకి సంబంధించినటువంటి డాలర్ రిజర్వ్స్ ని అమెరికా బ్యాన్ చేసి పెట్టింది, అంటే హోల్డ్ చేసి పెట్టుకుంది. దాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ భయపడ్డాయి. మనం డాలర్ రిజర్వ్స్ ని పెట్టుకుంటే ఎప్పటికైనా ఇది ముప్పుగా మారొచ్చు అన్న భయంతో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా డాలర్స్ బదులు గోల్డ్ రిజర్వ్ గా పెట్టుకోవాలని చెప్పి స్లోగా బయింగ్ ని మొదలు పెట్టి 2022 తర్వాత 23 వరకు 24 వరకు కూడా బాగానే బయింగ్ చేశాయని చెప్పుకోవచ్చు. 24 సంవత్సరంలో దాదాపుగా 1000 టన్నుల వరకు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని బై చేస్తే అది 2025కి వచ్చేసరికి 850 టన్నులకు పడిపోయింది. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ మన రీటైల్ పార్టిసిపెంట్స్ అంటే ఈటీఎఫ్ లో కొనేవాళ్ళు, లేకపోతే జ్యువెలరీ లాగా కాకుండా గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, కేవలం గోల్డ్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళు దాదాపు 2000 టన్నులకి గోల్డ్ బయింగ్ చేశారు. అంటే అది దాదాపుగా ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ కి డబల్ డిజిట్. అది సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఎంతైతే చేశారో దానికంటే డబల్ కేటగిరీ అంటే డబల్ ఆ నెంబర్ తోటి మన రీటైలర్స్ బయింగ్ చేశారు. సో యాక్చువల్ రీజన్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అని, కానీ ఇక్కడ నిజానికి జరిగింది మాత్రం ఇంకొకటి. మొన్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఒక రిపోర్ట్ క్లియర్ గా చెప్తోంది. ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ గోల్డ్ బయింగ్ కంట్రీ మన భారతదేశం, చైనా తర్వాత. జ్యువెలరీ చేయించుకునే విషయంలో వాల్యూమ్స్ పడిపోతున్నాయని చెప్పేసి కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేసింది. కేవలం ఈటీఎఫ్లు కొంటున్నారు. అదే ఒక జ్యువెలరీ చేయించుకుంటే వాళ్ళు దాన్ని అమ్మరు, సప్లై పెరగదు కాబట్టి గోల్డ్ రేట్లు పడవు. ఈటీఎఫ్ లాంటి వాటిలో కొనటం వల్ల ఈ పానిక్ నెస్ లో అమ్మటం వల్ల గోల్డ్ రేట్లు మరింత వోలటైల్ గా తయారవుతాయని ఒక పానిక్ నెస్ అయితే వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. గతంలో 550 టన్నుల జ్యువెలరీని ఆ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన ప్రపంచంలో ఉన్నట్లయితే అది 450 టన్నులకు పడిపోయింది రివర్స్ లో. మనకు కాకపోతే గోల్డ్ బయింగ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. సో బేసిక్ ఇక్కడ ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీలో క్రియేట్ అయినటువంటి డిమాండ్ వల్ల గోల్డ్ పెరిగింది, కానీ దానికి ఇంతగా పెరగడానికి అయితే మరొక రీజన్ లేదు. అండ్ రెండో అంశం, గోల్డ్ కి ఎప్పుడు ఆహారం ఒకటే, అన్సర్టినిటీ. ప్రపంచంలో యుద్ధాలు జరిగినా, ప్రపంచ రాజకీయాలు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వెంటనే గోల్డ్ అట్రాక్టివ్ గా మారిపోతుంది. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ట్రేడ్ శాంక్షన్స్ కూడా మనం మీద ఎత్తేసారు. సో ఇది ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ పంపించినట్టే ట్రంప్, మాతో సక్రమంగా నడుచుకుంటే మీకు కూడా టారిఫ్లు తగ్గిస్తాము అని. అంటే ఈ ట్రేడ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ తగ్గిపోతే గోల్డ్ కి అది బ్యాడ్ న్యూస్. ఈ రోజు టెంపరీగా పెరగచ్చు, ఆ లాంగ్ టర్మ్ లో అదొక బ్యాడ్ న్యూస్ గా మారే అవకాశం ఉంది. రష్యాకి భారతదేశం ఈ పరిస్థితిలో దూరంగా ఉంది కాబట్టి మేబీ రష్యా కూడా ఉక్రెయిన్ కి సంబంధించిన పీస్ డీల్ లో ప్రశాంతంగా పార్టిసిపేట్ చేయొచ్చు, యుద్ధము ఆగిపోవచ్చు. అది నెగిటివ్ న్యూస్. ఎట్ ద సేమ్ టైం సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే నిజంగానే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందా అంటే
ఇండస్ట్రియల్ డిమాండ్ లో పెద్ద ఎత్తున మార్పులు అయితే ఏమీ రాలేదు. గత సంవత్సరంలో ఎంతైతే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందో ఈ సంవత్సరం కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్ కి అంతే ఉంది. డిమాండ్ దాదాపుగా 250% పెరిగింది కేవలం ETF యొక్క బయింగ్ వల్లే. దాని వల్ల సిల్వర్ ఆ స్థాయిలో పెరిగింది, కానీ వాస్తవానికి నిజంగా ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల ఆ స్థాయిలో సిల్వర్ పెరిగినటువంటి పరిస్థితులు కాదు. మార్కెట్ లో వచ్చేటువంటి న్యూస్లకు అనుకూలంగా సిల్వర్ పెరిగింది, మార్కెట్ లో వచ్చేటువంటి న్యూస్లకు అనుకూలంగా గోల్డ్ పెరిగింది. దాన్ని డైరెక్ట్ గా పెంచింది మనమే. దానికి సంబంధించి ఇప్పుడు వాలటాలిటీలో పనిష్ అవుతుంది కూడా మనమే. గోల్డ్ ఎక్కువగా బై చేసిన సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా తక్కువ ధరలో కొన్నాయి, వాళ్ళు ఇంకా ప్రశాంతంగానే ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళ హై ప్రైస్ లో కొని దాంట్లో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కంటే కూడా ఎప్పుడైనా ఎసెట్ రొటేషన్ అని అంటాం. మనకి ఏ ఎసెట్ అయితే చీపర్ ప్రైస్ లో ఉంటుందో వాటిల్లో పెట్టాలి, పరిగెట్టేటప్పుడు పెట్టకూడదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రేవంత్ గారు ఫర్ యువర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.